నువ్వు ఎప్పటికి కూడా డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తిగానే అక్కడ మిగిలిపోతావు. కాబట్టి నీవు నీ చదువు మీదే దృష్టి ఉంచని ఆయన ఒక గంట సేపు ఆయన మాట్లాడుతూ జరిగింది. నేను కూడా ఆయన మాట్లాడిన మాటలు బట్టి నాకు కూడా అవగాహన వచ్చి ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఫస్ట్ సెమిస్టర్ పూర్తి అవ్వగానే ఏ గ్రేడు రావడం జరిగింది. విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు 4 వైపుల నుంచి అమెరికా దేశం వెళ్ళి స్టూడెంట్స్ చదువుకుంటారు. అందరూ బీటెక్ పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ ఆ కోర్సుకి రావడం జరిగింది. ఈయన ఒక్కడే కేవలం బీటెక్ పూర్తి చేసే కోర్సుకి వెళ్ళాడు. అందరిలో కల్లా చిన్న వయసు గలవాడు. దేవుడి కృపను బట్టి ఫస్ట్ సెమిస్టర్లో A+ రావడం జరిగింది. దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అది ప్రిన్సిపాల్ గుర్తించారు. ఇంకొక ప్లస్ ఏంటంటే దేవుని మహాకృపను బట్టి ఏదో సామ్యూయల్ అనే పేరు నా ఉద్దేశంలో నుంచి పెట్టిన పేరు కాదు. సుమారుగా సంవత్సరం పాటు శిశుప్రభు మేము దాన్ని పెట్టి ప్రార్థన చేయగా దేవుని సేవకునైన ప్రసాద్ అని గారు హృదయతలంతలో నుంచి వచ్చి ఆ పేరు పెట్టడం జరిగింది. పేరులో ఏముందనుకుంటాం, కానీ ఆ పేరుకి అక్కడ చాలా మంచి ప్రేమ ఉంది. ఆ పేరుకి, శామ్యూయల్ అనే పేరుకి అక్కడ అందరూ తినే అమెరికన్స్ అందరూ చాలా ప్రేమించేవారు. చిన్నోడు అందరిలోనంటే చిన్నోడు శామ్యూయల్ చాలా చేరుతూ వచ్చాడు దేవుని కృపలో. ప్రిన్సిపల్ వెంటనే ఏంటి ఎక్కడ ఉన్నావు, ఏంటి ఎలాగేంటి అడిగినప్పటికీ విషయాలు చెప్పాడు. వెంటనే అతను స్పోర్ట్స్ కోటాలకి లెటర్ రాసి పంపించాడు. వెళ్ళి అతను కాదని ఆ స్పోర్ట్స్ కోటా మేనేజర్ విలియం, ఆయన అందరూ విలియం పిలుస్తారు. ఆయన వెళ్ళి కలిస్తే చాలా సంతోషపడి ఇలా పట్టుకొని కౌలించి ఇండియా దేశం నుంచి వచ్చావా, శామ్యూయల్ క్రైస్తవుడువా అని చెప్పి చాలా ఆనందపడిపోయి కౌలించుకొని అది కొన్ని రోజులు జరిగే పని